గాడిద ఒక అపవిత్రమైన జీవి. గాడిద అర్పణకి పనికి రాదు, దేవుని సన్నిధికి రావటానికి వీలు లేదు. అలాంటి గాడిద కూడా దేవుని సన్నిధికి రావాలి అంటే అది వెల ఇచ్చి విడిపించాలి, డబ్బులు కట్టి విడిపించాలి. డబ్బులు కట్టే అవకాశం లేదు అంటే నీ ఇంట్లో గొర్రె పిల్ల ఉంటే గొర్రె పిల్ల తెచ్చి గొర్రె పిల్లని బలిపీఠం ఎక్కించి దాన్ని చంపి ఆ తర్వాత గాడిద మీద ఉన్న దోషం పోగా అది సన్నిధికి రాగలదు. అంటే గాడిద బ్రతకాలన్నా, గాడిద దేవునికి అర్పణంగా మారాలంట గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చావాలి. అందరూ చేతులెత్తి బాగా చెప్పలేకపోతున్నారే. చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. చదవండి నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వాక్యం.